వాట్ హ్యాపెండ్ అను? ఏమైంది నీకు? ఎందుకు అరిచావు? ఈ చెమటలేంటి? టెన్షన్ పడుతున్నావెందుకు? దేనికైనా భయపడ్డావా? పిల్లలు పిల్లలు ఆర్య సార్. అయ్యో అను, జరిగింది ఇంకా మర్చిపోలేకపోతున్నావా? ఎవరికైనా అలానే ఉంటుందిలే, భయపడకను. నీకు మేమున్నాం కదా. ముఖ్యంగా ఆర్య సార్ కూడా ఉన్నారు. సార్ ఉండగా నీకు పిల్లలకి ఏ ప్రమాదం రానివ్వరు. లేదు ప్రీతి, ఎవరికి ఏ కష్టం వచ్చినా సార్ నిలబడేవారు. అలాంటిది సార్కే కష్టం వస్తే తోడు ఉండాల్సిన నేను తనతో లేను. చుట్టూ శత్రువులే తయారయ్యారు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. अरे అను, ఆర్య సార్ బోలేతో షేర్ చేసా. ఆయనని ఎవరేం చేస్తారు? అందరి మంచి కోరి వాళ్ళని అల్లానే రక్షిస్తుంటాడు. తుమ్ జాదా మత్ సోచ్నా. అవునను, నువ్వు ధైర్యంగా ఉండను. ఎవ్వరికి ఏం కాదు. అను, నువ్వు సరిగ్గా భోజనం చేయలేదు కదా, అందుకే నిద్ర పట్టక అవును, పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి. రుకో, నేను అన్నం తీసుకొస్తాను. అను తిను. యా, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ విద్యా భవన్. ఈ ప్రాజెక్ట్ టెండర్ మనం సొంతం చేసుకోగలిగితే మన కంపెనీ ద్వారా నాణ్యమైన స్కూల్స్ నిర్మించి వేలాది మంది స్టూడెంట్స్కి మంచి భవిష్యత్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది మనం సెంట్రల్ గవర్నమెంట్తో డీల్ చేసే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుంది. ఆర్య, మరో 3 రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నువ్వు కోర్టు డిక్లేర్ చేస్తే మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. ష్యూర్ సండే. మీరిద్దరూ ఆ వర్క్ మీద ఉండండి. ఓకే సార్. నీరజ్ దాదా, ఎవరు ఆర్య? అన్నోన్ నెంబర్. అటెండ్ చేయి. హలో. హలో మిస్టర్ ఆర్యవర్ధన్ గారు. గొంతు విని ఎవరో గుర్తుపట్టే ఉంటారుగా. ఛాయాదేవి హియర్. ఎందుకు కాల్ చేశావు? మీ వాయిస్లో అసహనం వింటుంటే ఏదో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాననుకుంటా. ఇంతకీ దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ బిజినెస్ ని నన్ చేయడమే నా బిజినెస్ ఆర్యవర్ధన్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ గా నిర్మించబోతున్న విద్యాభవన్ ప్రాజెక్టుకి ప్రైవేట్ కంపెనీస్ నుంచి టెండర్ రిలీజ్ చేస్తోంది. ఆ ప్రాజెక్ట్ని సొంతం చేసుకుని సొసైటీని ఉద్ధరించాలని
నీ ఆరాటం అంతేనా? తమరికి 24/7 నా బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ అనుకుంటాను. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. వాట్ నెక్స్ట్? ఆ ప్రాజెక్ట్కి నీ కంపెనీ నుండి టెండర్ వెళ్ళకూడదు. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. గుడ్. నీది రిక్వెస్ట్ అయితే రిజెక్ట్ చేసేవాణ్ణి. అండ్ ఐ నెవర్ ఫాలోస్ అదర్స్ ఆర్డర్స్. నేను చెప్పింది చేస్తావా చెయ్యవా అని నీకు చాయిస్ ఇవ్వడం లేదు. చేసి తీరాల్సిందే. చెయ్యకపోతే నీకు కొన్ని ఫొటోస్ సెండ్ చేస్తాను. వాటిని చూశాక ఇదే మాట చెప్పు. అను అను ఛాయాదేవి అను ఫోటో సెండ్ చేసిందంటే అను హలో, అను ఎక్కడుంది? తనను నువ్వెక్కడ చూసావు? నీ రిక్వెస్ట్ లో కూడా నీ పొగరే కనిపిస్తోంది ఆర్యవర్ధన్. తను ఎక్కడుందో ఏం చేస్తుందో అన్నీ నాకు తెలుసు. కానీ చెప్పను. ఎందుకంటే నీ భార్య నీ దగ్గరకొచ్చేస్తే నువ్వు సంతోషపడతావు. నువ్వు సంతోషపడ్డం నాకిష్టం లేదు. అందుకే స్టాప్ దిస్ గేమ్. మర్యాదగా అను ఎక్కడుందో చెప్పు. అరే చెప్పను బాస్. ఓ మరి ఈ ఫొటోస్ ఎందుకు సెండ్ చేశాను అనుకుంటున్నావా? నువ్వు కనుక టెండర్ వేయకపోతే ఎక్కడున్నా నీ ఫ్యామిలీ సేఫ్గానే ఉంటుంది. కాదు అని టెండర్ వేసావనుకో, ఏం జరిగినా నాది గ్యారంటీ కాదు. సైలెంట్గా ఉన్నారు అంటే టెండర్ వెయ్యడం ఆపను అనే అర్థం కదా. ఓకే, బై ఛాన్స్ టెండర్ నేను గెలిస్తే యు ఆర్ లక్కీ. నువ్వు గనక గెలిచావే అనుకో, నీ ఫ్యామిలీ అన్లక్కీ. ఏమైంది ఆర్య? మనం టెండర్ వేస్తే అను ప్రాణాలు పోతాయని బ్లాక్మెయిల్ చేస్తుంది. మై గాడ్. టెండర్ వేయమని చెప్పండి సార్. మనకు అను కంటే ఏది ముఖ్యం కాదు కదా సార్. ఏదో కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే నేను వదిలేస్తుండేవాడిని అంజలి. కానీ ఇది వేల మంది పిల్లల భవిష్యత్తుకి, వాళ్ళ చదువుకి సంబంధించింది. అందుకే ఆలోచిస్తున్నాను. దాదా, అసలు తనకి వదనమ్మ గురించి ఎలా తెలిసి ఉంటుంది? ఐ థింక్ ఆ మదన్ ద్వారానే తెలిసుంటుంది. తను ఆల్రెడీ అనును ఒకసారి చూశాడు కదా. మేబీ అను ఎక్కడుందనే విషయం తనకి తెలిసి ఉండొచ్చు. రోజు రోజుకి మదన్ మరింత క్రూయల్గా తయారవుతున్నాడు. మన కంపెనీ విషయాలే కాకుండా
మన ఫ్యామిలీ విషయాలు కూడా షేర్ చేస్తున్నాడనమాట. లాభం లేదు. అమ్మ వాళ్ళతో మాట్లాడి తనకి గట్టిగా వార్నింగ్ ఇప్పిస్తాను. నో యూజ్ అంజలి. తను దేన్ని ఎవరిని కేర్ చేసే స్టేజ్లో లేడు. మనమే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడేం చేద్దాం ఉంటావు ఆర్య? పేద పిల్లల ఫ్యూచర్ ముఖ్యమే కానీ దాదా, కానీ మనకి వదినమ్మ అన్నింటికంటే ముఖ్యం కదా. ప్లీజ్ దాదా, ఒకసారి ఆలోచించండి. తన కోసం పేద పిల్లల ఫ్యూచర్ని పణంగా పెట్టడం అనుకి నచ్చదు నీరజ్. లెట్ మీ థింక్. क्या हुआ भैया? ఎవరు అను తను? నీతో ఓ 5 నిమిషాలు మాట్లాడాలను. ఎలా ఉన్నావను? పిల్లలంతా బాగున్నారు కదా? మా గురించి నీకు అనవసరం. ముందు ఎందుకు ఆపావో చెప్పు. అయ్యో, ఎందుకంత కోపం అను? నీతో శాంతి ఒప్పందం చేసుకుందామనే వచ్చాను. ఏమంటున్నావు? ఏమీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒకటి త్వరలో స్టార్ట్ కాబోతోంది. టెండర్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దానికి నేను టెండర్ వేయబోతున్నాను. దానికి మీ ఆయన కూడా టెండర్ వేస్తున్నారు అని తెలిసింది. ఆ ప్రాజెక్టు నాకు దక్కాలి అంటే మీ ఆయన టెండర్ వెయ్యకూడదు. అదే విషయం ఫోన్ చేసి కూడా చెప్పాను. ఏమన్నారు? ఆల్ ద బెస్ట్, నీకు చేతనైంది చేసుకో అనుంటారే. పొగరు. భార్య భర్తలిద్దరికీ పొగరు. అలానే అన్నాడు. కానీ నేను ఏది అంత ఈజీగా వదలను. అందుకే నీ దగ్గరకొచ్చాను. దేనికి? నువ్వు ఫోన్ చేసి చెప్తావో, ఎవరినైనా రాయబారం పంపిస్తావో, లేక మెసేజ్లు మెయిల్స్ సెండ్ చేస్తావో నీ ఇష్టం. నీ భర్తకి ఒక్క మ్యాటర్ కన్వే చేయాలి. అదేంటంటే, ఏమండి భర్త గారు, మీరు ఛాయాదేవికి పోటీగా టెండర్ వేయకండి. ఆవిడ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఓటమిని అస్సలు భరించలేదు. ఒకవేళ ఓడిపోతే ఆ కోపంలో నన్ను పిల్లల్ని ఏమైనా చెయ్యొచ్చు, ఎంతటి ప్రమాదాన్నైనా సృష్టించొచ్చు.
నేను పిల్లలు క్షేమంగా ఉండాలంటే మీరు ఆ టెండర్ వెయ్యకూడదు అని చెప్పాలి. నా భర్త ఏ పనైనా చెయ్యాలి అని ముందడుగు వేశాక వెనక్కి తగ్గటం అనేది అస్సలు జరగదు. జరుగుతుంది. ఎందుకంటే పెళ్ళాం పిల్లల పట్ల బాధ్యత ఉన్నవాడికి భయం కూడా ఉంటుంది. అసలే నేను తలుచుకుంటే ఎంతకైనా తెగించగలనని నువ్వు కళ్ళారా చూసావు కూడా. ఏమో రేపు నీ పిల్లల్ని మళ్ళీ కిడ్నాప్ చేయిస్తానేమో. అంతటితో ఆపకుండా ఏకంగా వాళ్ళ ప్రాణాలే. షట్ అప్. పిల్లల జోలికొస్తే నేనే నీ ప్రాణాలు తీస్తాను. అబ్బో, పిల్లల పేరెత్తేసరికి చాలా కోపం వచ్చిందే. తల్లి ప్రేమ. అంత ప్రేమ ఉన్నదానివి నీ భర్త టెండర్ వేయకుండా ఆపి నీ పిల్లల్ని కాపాడుకో. పిల్లల కంటే ప్రాజెక్టే ముఖ్యం కాదు కదా. ఆర్యవర్ధన్ వారసుడు బాగున్నాడు, బాగుంటాడు కూడా. బాగుంటాడు అనే అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా చూసుకోవడానికి నువ్వున్నావు కదా. జాగ్రత్త, చెప్పింది చేస్తావు కదూ. నువ్వు చేస్తావు, నాకు బాగా తెలుసు. అను, కోనే ఏ లడికి నిన్ను బెదిరించినట్టు మాట్లాడుతుంది. నువ్వెందుకు అంత టెన్షన్గా ఉన్నావు? పదక్క. టెండర్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దానికి నేను టెండర్ వేయబోతున్నాను. ఏమో రేపు నీ పిల్లల్ని మళ్ళీ కిడ్నాప్ చేయిస్తానేమో. అంతటితో ఆపకుండా ఏకంగా వాళ్ళ ప్రాణాలే. నీ భర్త టెండర్ వేయకుండా ఆపి నీ పిల్లల్ని కాపాడుకో. కొత్త సిమ్తో సార్కి కాల్ చేసి ఛాయాదేవి బెదిరింపుల గురించి చెప్తే వద్దు, అలా చెప్తే నేను ఎక్కడున్నాను అనేది సార్ ఈజీగా గెస్ చేసేస్తారు. పోనీ అన్నోన్ నంబర్ నుండి మెసేజ్ చేస్తే? ఎస్. హలో సార్, మీరు టెండర్ వేసే ఆలోచనలో ఉన్నారని తెలుసు, కానీ మన పిల్లల క్షేమం కోసం ఆ ఆలోచన విరమించుకోండి ప్లీజ్ సార్. లేదంటే ఆ ఛాయాదేవి వలన
మన పిల్లలకి ఏ ప్రమాదమైనా జరగచ్చు. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. లేదు 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 లేదు, ఇలా చేస్తే సార్కి పిరికితనం నూరిపోసినట్టు అవుతుంది. మేము సార్కి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. అయ్యో, సార్కి మిస్డ్ కాల్ వెళ్ళిందే.